ది పీపుల్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. దీన్ని మినీ వ్లాగ్ అనాలో ఏమనాలో కూడా నాకు తెలియట్లేదండి. నా వర్క్ అయిన తర్వాత దిస్ ఇస్ ద సిచ్యువేషన్ ఆఫ్ అవర్ హౌస్ అనమాట. మా బుడ్డోడు ఏది పడితే అది పీకేసి ఎలా పడితే అలా చేసేసాడు. సో ఇఫ్ యు ఆర్ ఏ టాడ్లర్ మామ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్, యు ఆర్ నాట్. సో వాడు ఇంటిని మెస్ చేస్తే నేను కిచెన్ని మెస్ చేసుకున్నాను అనమాట. సో ఇవాళ నైట్కి డిన్నర్కి చాట్ చేశాను. ఆ తర్వాత నాకు ఏదో అర్జెంట్ వర్క్ వచ్చేసి కిచెన్ అలా ఉందని కూడా నేను రియలైజ్ అవ్వకుండా వెళ్ళి వర్క్ చేసుకొని వచ్చేసరికి ఇల్లుని ఇలా చూడగానే నా యాంగ్జైటీ లెవెల్స్ అయితే చాలా పెరిగిపోయాయి. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇంకా ఇలా కాదు, షూట్ చేసి అయితే త్వరగా చేయగలుగుతాను అనిపించింది. ఇంకా అందుకే వీడియో పెట్టుకొని త్వరగా అయితే మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. మీకు ఇది మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే చూపిస్తున్నాను. నాకు అసలు ఇది ఎడిట్ చేయాలని కూడా అనిపించలేదు. నాకు లిటరల్గా 1.5 hours పట్టింది ఇంటిని మొత్తం క్లీన్ చేయడానికి. మన ఆడవాళ్ళకి ఒక నీట్ హౌస్ చూసుకుంటే అదొక రకమైన ఒక పీస్ ఉంటుంది కదా, నాకైతే అది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంటిని గజిబిజిగా చూసుకున్నానంటే నా యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోయి ఏదో అయిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఆ ఇంటిని మొత్తం నీట్గా సర్దేసుకొని దాన్ని చాలా పీస్గా కామ్గా చూసుకున్నానంటే ఆటోమేటిక్గా నేను కూడా చాలా పీస్గా కామ్గా అయిపోతాను. మీరు కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే మాత్రం కమెంట్ చేయండి. సో యూజువల్గా నా నైట్ రొటీన్స్ ఇలానే ఉంటాయి. వర్క్ అంతా అయ్యేసరికి అరౌండ్ 10-10:30 అవుతుంది. ఆ తర్వాత వచ్చి ఖచ్చితంగా గిన్నెలు అయితే బయట వేసుకుంటాను. నేనైతే సింక్లో అస్సలు గిన్నెలు ఉంచను అనమాట రాత్రిపూట. నాకు అసలు నచ్చదు అలా. సో నైటే మొత్తం కిచెన్, కౌంటర్ టాప్, డైనింగ్ టేబుల్ అంతా సర్దేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ లేవగానే మనం వంట అది చేసుకోవడానికి ఈజీగా నాకైతే ఉంటుంది అనిపిస్తుంది అనమాట. సో మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ స్టవ్ మీద కూడా చాట్ చేశాను కదా, అది మొత్తం వలికిపోయింది. అది వదలట్లేదు అనమాట. అందుకే కొంచెం వాటర్ అయితే పోసేసి మా బుడ్డోడు సామాన్లు సదురుదామని అయితే వెళ్ళాను. వాడు కిచెన్లో సామాన్లు ఎక్కడెక్కడ సామాన్లు తీసేసి అక్కడ ఇక్కడ పెడతా ఉంటాడనమాట. సో వాడు సామాన్లు సర్దేటప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను, వాడు కొన్ని అటు తీసి ఇటు తీసి అటు పెట్టేటప్పుడు అసలు వీడి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. కొన్ని కిచెన్లో తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటాడు కదా, అలాంటివి ఆలోచించినప్పుడు నాకు వాడి బ్రెయిన్లోకి వెళ్ళి ఆలోచించాలనిపిస్తుంది. అసలు వీడు ఏమనుకుంటున్నాడు ఇది తీసుకొచ్చి పెట్టినప్పుడు, వాడికి ఎలా అనిపిస్తుంది అని నాకైతే చాలా అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇంకా అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు నా బ్రెయిన్ కొంచెం మూడ్ మారిపోతుంది అనమాట. ఓకేలే, నా కిడ్డే కదా, వాడు మెస్ చేసుకున్న పర్లేదు, నేను మళ్ళీ సదురుకుంటాను అనిపిస్తుంది. బట్ ఇలా సర్దగానే మళ్ళీ వెంటనే వచ్చి పీకేస్తాడు. మేబీ దట్స్ సైకిల్ అనుకుంటాను. అండ్ దెర్ విల్ బి వన్ డే వేర్ యువర్ కిడ్ విల్ డూ ద మెస్ ఫర్ వెరీ లాస్ట్ టైం అనమాట. ఇంకా తర్వాత వాళ్ళు పెద్ద అవుతారు, ఇంకా మనకి నీట్ అండ్ క్లీన్ హోమ్ అనేది ఉంటుంది. సో దానికోసం అయితే నేను లిటరల్గా వెయిట్ చేస్తున్నాను. సో ఇలాంటి మోర్ వ్లాగ్స్ కోసం అయితే డూ ఫాలో. బాయ్.